హాయ్ హలో నమస్తే వణక్కం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ సినిమాస్. సో నిన్న ఈ మూవీ చూసొచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చిన మూవీ. కానీ అందులో 2 మిస్టేక్స్ ఉన్నాయి. అవేంటో నేను మీకు చెప్పబోతున్నా. డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. కార్తీక పౌర్ణమి రోజు ఒక వ్యక్తి ఆ ఊరి నుంచి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ వీలు కుదరదు. చివరికి ఆ ఊర్లో వాళ్ళు వాడిని చంపేస్తారు. సో ఈ ఊర్లో ఎంట్రీ మాత్రమే, ఎగ్జిట్ ఉండదు. ఆ ఊరి పేరే భైరవ కోన. సో భైరవ బేసిక్లీ ఒక దొంగ అండ్ స్టంట్ మ్యాన్ సినిమా ఇండస్ట్రీలో. సో ఒకరోజు దొంగతనం చేస్తాడు అండ్ పోలీస్ దాన్ని చేస్తూ ఉంటారు. మీన్వైల్ భైరవ అండ్ భూమి వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అనేది చూపిస్తారు. సో అనుకోకుండా భైరవ కోణాలోకి మన హీరో ఎంటర్ అయిపోతాడు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్ మిస్టర్ జాన్ అండ్ ఇంకొక అమ్మాయి. సో లాస్ట్కి ఏమైంది, వీళ్ళు భైరవ కోణ నుంచి బయటకు వచ్చారా లేదా అనేది మూవీ ప్లాట్. నాకైతే మూవీలో అందరి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. బీట్ సందీప్ కిషన్ కానీ, లేదా వర్ష కానీ, లేదా కావ్య కానీ, అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ హర్ష అండ్ వెన్నెల్ కిషోర్ గారు కానీ, అందరిది యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదేంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ థ్రిల్లర్ జోన్ అండ్ హారర్ యాజ్ వెల్ అని కూడా చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ కమింగ్ టు డైరెక్షన్ బై విఐ ఆనంద్ కూడా సూపర్ అని చెప్పుకోవాలి. బీట్ ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ ఆర్ స్క్రీన్ ప్లే అన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. కానీ నాకేంటంటే సార్, నాకు ఓన్లీ 2 డౌట్సే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో చూపించిన కారు సెకండ్ హాఫ్లో ఎందుకు లేదు? ఆ కారు ఎందుకు మారింది? అండ్ ఇంకోటి ఏంటంటే హమ్మ హమ్మ సాంగ్లో డ్రైవర్ పక్కన ఒక రాడ్ ఉంటుంది, డ్రైవర్ సీట్ పక్కన ఒక రాడ్ లాగా ఉంటుంది ఆటోలో. ఆ రాడ్ ఉంటే ఆ హీరోయిన్ వచ్చి ఎలా ఎక్కింది? ఆ 2 క్వశ్చన్స్ నాకు ఉన్నాయి సార్ మైండ్లో. అంతే తప్ప మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇచ్చిన రేటింగ్ మూవీకి 4/5. అండ్ మ్యూజిక్ బై శేఖర్ చంద్ర కూడా చాలా బాగుంది. 2 సాంగ్స్ హమ్మ హమ్మ అండ్ నిజమేనే చెప్తున్నా 2 చాలా బాగున్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. సో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు దాకా మీరు మూవీ ఛానల్ కనుక చూడలేదు అనుకుంటే వెంటనే మీ దగ్గర ఉన్న థియేటర్స్లో చూడండి, మీకు నచ్చుతుంది. సో ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నేనేం అడిగాను? లైక్, షేర్, సబ్స్క్రైబే కదా. కమెంట్స్ కూడా చేసేయండి ఫ్రెండ్స్, మీరు కనుక ఆల్రెడీ మూవీ చూస్తుంటే. సో వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్, థ్యాంక్ యూ.